సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కిందటిసారి ఆయనే కదా కాంగ్రెస్, అది తెలుసు. ఇంకా నెక్స్ట్ చాలా మంది సోదరులు సోదరిమణులు మొన్న పైన బాగుంటుంది. వెల్కమ్ టు 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముషీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, ఎలా ఉంది మీ ప్రచారం? నమస్తే అమ్మా, నేను ముఠా గోపాల్ మాట్లాడుతున్నాను. అంటే ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ ఎమ్మెల్యే నేను. మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తున్నాను. ఈరోజు ప్రజలు ఎక్కడ చూస్తున్నా కానీ మరి ఈనాడు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలోని చాలామంది టీఆర్ఎస్ పార్టీకి మరి పెద్ద ఎత్తున మంగళహారతులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ముందుకొచ్చన్నా మా ఓటు టీఆర్ఎస్ పార్టీకి, మేమంతా కారు గుర్తు వాళ్ళమే. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్ట సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో చాలామంది బెనిఫిట్ పొందారు. మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా ఇంతవరకు కళ్ళు సరి కనబడతలేదు. అయినా కానీ సారు ఇచ్చిన కంటి వెలుగు ప్రోగ్రాంతో కూడా మేమందరం మా అమ్మమ్మ మంచిగా అయిపోయింది. మరి కాబట్టి మా అందరం, మా ఇంటి ఫ్యామిలీ మొత్తం కూడా కారు గుర్తుకే ఓటేస్తామని లెవెల్లో మాట్లాడుతున్నారు. సార్, మళ్ళీ ముఠా గోపాల్ గారే వస్తారు అని సర్వేలో చెప్తున్నారు ఇక్కడైతే. సో మళ్ళీ మీరే రావడానికి గల కారణం ఏంటి? ప్రజలకు మీరు అంతగా దగ్గర అవడానికి గల కారణాలు ఏంటి సార్? చూడమ్మా, ప్రజలు మా దగ్గరికి తీసుకొచ్చి, అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర కానీ నా వరకు కానీ తీసుకొచ్చిన ఏ సమస్యను తీసుకొచ్చినా ఆ సమస్యలని పరిష్కారం చేశాము. ఈరోజు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లమ్, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండే. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ఎత్తున చాలా చోట్ల మేము సంస్కారం దాన్ని బాగు చేసి ఆ డ్రైనేజ్ ల్యాండ్స్, వాటర్ ల్యాండ్స్ వేయించిన తర్వాత ప్రజల్లో కూడా చాలామందికి ఎంతో మేలైన సంగతి తెలియజేస్తున్నాను. అదేకాక నేను రాకముందు ఎందుకు పనికిన రోడ్స్ ఉంటుండే, చాలా మటుకు చాలా ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ రోడ్స్ అన్ని వీడీసీసీ రోడ్స్ వేయించేసి చాలా పెద్ద రోడ్స్ డెవలప్ చేసి ఏర్పాటు చేశాను. గలీల పాయింట్ కూడా రోడ్స్ అన్ని శాంక్షన్ అయ్యి రోడ్స్ వేసే సమయంలో మరి ఎలక్షన్ అనౌన్స్ అయింది. కాబట్టి ఎలక్షన్ కాగానే వాళ్ళందరూ వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ప్లస్ వాళ్ళకి నమ్మకం ఉంది, గోపాల్ అన్నకు ఏ ప్రాబ్లం చెప్పినా కానీ ఆ ప్రాబ్లం తప్పనిసరిగా సాల్వ్ చేస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది. కాబట్టి మా కార్యకర్తలు ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరున్నా కానీ వాళ్ళకి ఏ సమస్య చెప్పినా పరిష్కారం చేస్తున్నారు నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు పెద్ద నమ్మకంతో ప్రజలు గ్యారంటీగా మనం కారు గుర్తుపైన ఓటేయాలని డిసైడ్ చేసుకున్నాం. సార్, ఇన్ని చేసినా సరే ఇప్పుడైతే కొంచెం కాంగ్రెస్ గాలి ఎక్కువగా వీస్తోందనే చెప్పాలి. సో మీరు ఎలా ఢీకొనబోతున్నారు? కాంగ్రెస్ గాలి ఎక్కడ కాంగ్రెస్ లేదమ్మా, అది దానికి డిపాజిటే రాదు. వాళ్ళు పేరు కట్టిగా దాన్ని ఏమి లేకున్నాను వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఓల్డ్ సిటీకి వెళ్ళి మనుషులు పట్టుకొచ్చి ర్యాలీలు గిల్లు చేసి ఏర్పాటు చేస్తున్నారు. కానీ అయినాగా నా రాజకీయాలు నడవై, నేనేమి ఉండదు. చార్మినార్ చౌరస్తాలో నేనుంటాను, చార్మినార్లో ఆయన ఉంటాడు. కాబట్టి ఏ సమస్య ఉన్నా కానీ పిలవగానికి వచ్చి పనిచేసే వ్యక్తి నేను. మరి ఆయనను పిలిచిన ఒక రోజు తర్వాత ఆయన వచ్చే వ్యక్తి ఆయనే. కాబట్టి దీనివల్ల ప్రజలు మాత్రం గోపాలన్నకే ఓటేస్తామని చెప్పి చెప్తున్నా సార్. సార్, ఒక్కటి చెప్పండి సార్, బీఆర్ఎస్లో అయితే ఒక చిన్న విమర్శ అయితే వచ్చింది, బీసీలకు అన్యాయం చేశారు అని టికెట్లు ఇవ్వగానే. బట్ ఇప్పుడైతే మళ్ళీ కేటీఆర్ గారు ఎస్సీ ఎస్టీ వర్గాలకి వర్గీకరణ చేస్తాము ఇవన్నీ అన్నారు. ఇవన్నీ మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? ఇప్పుడు చూడమ్మా, బీసీలకు కూడా ఎంతో మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు కూడా బీసీలకు చాలామందికి సీట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ బీసీల గురించి కూడా బీసీ బంద్ గురించి కూడా చాలామందికి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. మైనార్టీలో కూడా మైనార్టీ బంద్ కింద వాళ్ళను కాపాడే ఏర్పాటు చేశారు ఎవరు, కేసీఆర్ గారు. పెద్ద అనుకున్నది ప్రజలు మాత్రం గ్యారంటీగా పెద్ద నమ్మకంతో బీసీలు కూడా కేసీఆర్ గారు గ్యారంటీ మాకు ఏమైనా చేసిన నమ్మకంతో బీసీలున్నారు. సార్, బీఆర్ఎస్ వాళ్ళేమో అంటే ఇప్పుడు మీరందరూ కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా అని డిసైడ్ చేసుకోండి అని అంటుంటే, కాంగ్రెస్ వాళ్ళేమో మాకు అసలు కరెంట్ ఇచ్చిందే మేము అంటున్నారు. కరెంట్ ఇచ్చింది వాళ్ళైతే వాళ్ళు ప్రజలు ఎందుకు తరిమేస్తారమ్మా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏడ కంటెస్ట్ చేసినా కానీ వాళ్ళకు
డిపాజిట్లు దక్కడమే చాలా కష్టం అని చెప్తున్నాను. ఏడా వాళ్ళకి ఏం రాదు, ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకుని రకరకాల మాటలు చెప్తున్నారు. వాళ్ళకు తెలుసు మేము ఓడిపోతున్నాం అనే సంగతి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ రావాలి పార్టీకి. సార్ ఒక్కటి సార్, అంటే మీ పర్సనల్గా అడుగుతున్నాను. యాక్చువల్గా ముఠా గోపాల్ గారు అంటే ఆయన షాడో, ఆయన వాళ్ళ అబ్బాయి జయసింహ అని అంటూ ఉంటారు. సో ఆయన సహకారం మీకు ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు ఎలా జరుగుతుంది ప్రచారం మళ్ళీ? చూడమ్మా, జయసింహ ఇస్ మై సన్ కరెక్టే, కానీ ఈజ్ పార్టీ వర్కర్ ఎప్పటికెళ్ళో. బాగానే నైట్ అండ్ డే పబ్లిక్లో పనిచేస్తుంటాడు, తిరుగుతుంటాడు, పనిచేస్తున్నాడు. కొత్త కాదు, గతంలో ఎప్పటికెళ్ళో పార్టీకి పనిచేసుకుంటూ వస్తున్నాడు. షాడో అంటే ఇప్పుడు వస్తున్నవాడు షాడో అవుతాడు, అట్లా కాదు కదా. ఈ హాజ్ హ్యావింగ్ వెరీ గుడ్ నేమ్ ఇన్ ద పబ్లిక్ ఆల్సో. రెగ్యులర్లీ ఈజ్ విజిటింగ్ ద కాన్స్టిట్యున్సీ అండ్ ఈజ్ కలెక్టింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో. ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ నేమ్, ఇస్ అ గుడ్ బాయ్ ఆల్సో. చివరిగా ఒక్క దాంతో మనం ఎండ్ చేద్దాం సార్. మళ్ళీ ముఠా గోపాల్ గారు కనుక వస్తే ముషీరాబాద్ మళ్ళీ ఎలా ఉండబోతుంది, ఇంకా మరింత అభివృద్ధి ఎలా చేయబోతున్నారు? ముషీరాబాద్ను హైదరాబాద్ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ హైదరాబాద్ సిటీ అనే విధంగా మేము చేయిస్తాము. నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ డెవలప్మెంట్ పైన మంచి నమ్మకాలు ఉన్నాయి. మంచి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. పూర్తిగా నా దగ్గర ఉన్న క్యాడర్ వాళ్ళందరూ అంటున్నారు, అన్న ఇది చేయాలి, మధ్య చేయాలని. పార్క్స్ బాగా డెవలప్ చేస్తాము, ప్లే గ్రౌండ్స్ బాగా డెవలప్ చేస్తాము, రోడ్స్ బాగా డెవలప్ చేస్తాము, మంచి చక్కటి లైటింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తాము. ఎటు చూసినా కానీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ అద్దంలాగా తయారు చేసి ప్రతి ఒక్కరు ఆహా కాన్స్టిట్యున్సీ ఇలా ఉండాలి అనే విధంగా తయారు చేస్తామమ్మా. It will become number one constituency in Hyderabad city. Okay, right. Thank you, sir.